రాదు బడబడ బడబడ లోపల పండు కొరికే నా భార్య ఎప్పుడన్నదో శరీరాలు వేరైన మనసు ఒక్కటే. ఎవరి కోపుడుతుంది ఆడిది, ఎవరి కోపుడుతుంది మగవాడు. మూడు ముళ్ళ బంప వాయటల్లకల్లా భర్త కట్టమచ్చే భార్యకు, భార్య కట్టె భర్తకు. కొడుకుల రాజ్యం, కొండ రాజ్యం, అన్నల రాజ్యం, అడివి రాజ్యం, మొగని రాజ్యం, స్వరాజ్యం. చేసుకున్న భర్త కింద పడకూడదని కోరి సత్యవతి అని తప్పంది చంద్రమతి. అగో అన్ని కట్టు అంటున్నదయ్యా రాజు గుండెని ప్రేమ చేసుకో అమ్ముతా నా అర్థాంగి, నా భార్య, నా సొత్తు, నా భార్యను నేను అమ్ముకోని ఆగో ఆ యొక్క బ్రాహ్మణుని బాగి కట్టి విశ్వామిత్రుని బాగి కడతా అమ్ముతా అనుకోని మనసు రాయి చేసుకున్నాడు. ఓ నక్షత్రక కాశీ విశాలాక్షి ఆగో కైలాసపతి శంకరుడు ఈ యొక్క కాశీ లోపల నా యొక్క భార్యను బ్రాహ్మణి ఇళ్ళల్లా ఒక దాసిగా అమ్ముతానంటున్నాడు చంద్రుడు. భార్యను పట్టుకోని వీధి వీధి పొంట అయ్య పెద్దలారండి, అయ్య పెద్దలారండి, చంద్రమాకినేమో రామ చేతిలోన పెట్టే రాదు వీధి వీధి పొంట రామ అమ్ముతానంటాడే రామ అమ్ముతానంటాడో రామ రండి తండ్రి తండ్రి అయ్యో దాసిగా మీ ఇంట్లో తండ్రి దయతో పోనుంది తండ్రి దయతో పోనుంది తండ్రి. అయ్యా కాశీలోన బ్రాహ్మణారా నా భార్య చంద్రమతి అగో దాసిగా కొనవయ్యా ఓ దండులారా. బ్రాహ్మణులు వస్తున్నారు, పోయే బ్రాహ్మణులు పోతున్నారు. ఆమె ముఖము చూస్తుంటే ఒక్క రాస కల ఉట్టి పడుతున్నారు. మొగడు మంచిగానే ఉన్నాడు, మొద్దోలే తిన్నావు ఎద్దోలే వంటవు. బెండ్లను నమ్ముకున్నావా నీ బ్రతికెందుకని కొంతమంది పోతున్నారు. ఆడకట్టోళ్ళు అటే పోతున్నారు, ఈ ఆడకట్టోళ్ళు ఇటే పోతున్నారు. అటువంటి యొక్క వీధి 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 తిరిగితే నా చంద్రమతికున్న హరిశ్చంద్రునికి అట్టస్తున్నదయ్యా. కాశీ నగరం లోపల ఒక కాల కౌశకుడు అన్నటువంటి బ్రాహ్మడు. ఆ యొక్క బ్రాహ్మణుని పెండ్లాము కలహ కంటి ఉన్నది. మొగన్ని కింద కూకుండని అది మీద నిలబడని కూకుంటే కాళ్ళొత్తు అంటది, నిలబడితే జబ్బలొత్తు అంటది. ఆగో అన్నం తినయ్యది, నీళ్లు తాగనియ్యది. నువ్వు నిత్యం బుచ్చవెత్తుక రావాలి. మన ఇంటి లోపల కోట్ల శ్రీమంతం ఉండని బుచ్చవెత్తి కట్టినే బుక్కడన్నం పెడతా, లేకుంటే లేదని సంఖకు జోలేసి నా నక్షత్రపుని రూపంతో నయంగా తిరుక్కుంటూ అటువంటి కాల కౌశకుడు బ్రాహ్మడు వీధి వీధి పంట ఆగ బుచ్చం ఎత్తుకుంటానికి అత్తున్నాడు. రామ రామ కోదండ రామ కోదండ భవనయ్యారు కలదు గుండెలు వెలువన్నాయి, కార్యాలయము చదువన్నాయి. హరివాల చంద్రమతీరా ఎంత ముద్దుగా ముద్దుకున్నది, నా పెళ్ళాము కలహకంటీరా పావు పావు పాడుతున్నది. అటువంటి కలహకంటి పాడుది నన్నే కాళ్ళొత్తు అంటది, బట్టలు ఉతుకుమంటది, బాసన్ను తోమంటది. ఎంత ధనం పోయిన మంచిదే. ఈ యొక్క వారి ఇళ్లను తోలుకోరి అగో దాసిగా నా పెళ్ళానికి కొండపోతా అని అటువంటి కాల కౌశకుడు హరిశ్చంద్రుని వేటికి అత్తున్నాడు. ఓ రామ రామో బ్రాహ్మణయ్య రాణి గారు సత్య హరిశ్చంద్రుడు ఒక చంద్రమాత రెక్క పట్టుకొని అయ్యా ఎన్నోళ్ళెవలో కాశీ పట్టము లోపల నా భార్య చంద్రమాతని ఒక దాసిగా అమ్ముతున్నా. రండయ్య రాజులారా రాజులారా రండయ్య రాజులారా రాజులారా రండయ్య రాజులారా రాజులారా రండయ్య రాజులారా రాజులారా నా యొక్క భార్యను రాజులారా నా యొక్క భార్యను రాజులారా చంద్రమాతి ఉన్నదేమో రామ రామ చంద్రమాతి ఉన్నదేమో రామ రామ అయ్యలార రాజులార భక్తులార బ్రాహ్మణులార నా భార్య చంద్రమాతిని దాసిగా అమ్ముతున్నా. ఒకటోళ్ళంటే ముందుకు రాండయ్యా ఓ రాజులారా. ఓ రాజా నేను రాజును అంటున్నావు, రాజు పెళ్ళాం అంటున్నావు, చంద్రమతి అంటున్నావు. నీ పేరేం పేరయ్యా? పేరు హరిశ్చంద్ర చక్రవర్తి. హరిశ్చంద్ర చక్రవర్తి. అయితే నీ భార్య పేరు చంద్రమాతి దాసిగా అమ్ముతావా?